ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషు క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇక రేపటి కథలో అయితే చాలా ట్విస్ట్ అయితే ఉండబోతుంది. ఫ్రెండ్స్, ఇక కథలో అయితే ఇక ఓల్డీ మనోని అడుగుతూ ఉంటుంది కదా, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు అని చెప్పి. ఇక మనో, నాకేం అర్థం కావడం లేదు ఓల్డీ, నా జీవితంలో అన్నీ నా ఇష్టం లేకుండానే ఇలా జరిగిపోతూ ఉంటాయా, అయినా మేడం ఎందుకు సైలెంట్గా ఉన్నారో నాకు అర్థం కావడం లేదని అక్కడి నుంచి బాధగా లేచి వెళ్ళిపోతాడు. ఇక తనైతే ఇక అనుపమ వాళ్ళ పెద్దమ్మ, అసలు అనుపమ ఇలా సైలెంట్గా ఉండడం ఏంటి, ఇప్పుడు కూడా నేను ఇలా సైలెంట్గా ఉంటే మనో బాధపడతాడు, అందుకని అసలు ఏదో ఒకటి ఈ విషయం గురించి తేల్చేయాలి, అసలు అనుపమ దగ్గరికి నేనే డైరెక్ట్గా వెళ్ళాలని డిసైడ్ అవుతుంది. ఇక నెక్స్ట్ డే అనుపమ బాధగా ఉండడం చూసిన వసుధార, ఎందుకు మేడం, మీకు ఇష్టం లేకపోయినా ఎందుకు ఇలా సైలెంట్గా ఉన్నారు అని అంటుంటే, మరి నన్ను ఏం చేయమంటావు వస్తారా, మహేంద్ర ఎంత చెప్పినా ఎవరు చెప్పినా వినడం లేదు కదా అని అంటుంది. ఇక వస్తారా, మహేంద్ర మామయ్య వినడం లేదు, కానీ మీరు కూడా అంతే ముండిగా ఉన్నారు కదా మేడం, అయినా అసలు మనో గారికి తండ్రి ఉన్నారా లేకపోతే చనిపోయారా, అసలు ఏంటి మేడం అని అడుగుతూ ఉండగా అంతలోనే అక్కడ ఇక అనుపమ వాళ్ళ పెద్దమ్మ అయితే ఎంట్రీ ఇస్తుంది. దాంతో అనుపమ మనో వాళ్ళ నాన్న బ్రతికే ఉన్నాడని అయితే అంటుంది. ఇక ఒక్కసారిగా వస్తారా వెనక్కి తిరిగి చూస్తుంది. ఇక అనుపమ, పెద్దమ్మ నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అని అంటుంటే, ఏంటి అనుపమ, అయినా ఇప్పుడు కూడా నేను సైలెంట్గా ఉండలేకపోతున్నాను, మనో అలా బాధపడుతూ ఉంటే, ఈరోజు ఏది ఏమైనా నిజం చెప్పేస్తాను, మనో తండ్రి ఎవరో చెప్పడానికే వచ్చానని అంటుంది. అంతలో ఇక మహేంద్ర కూడా బెడ్రూమ్లో నుంచి వస్తూ ఇక అనుపమ వాళ్ళ పెద్దమ్మ చెప్పే మాటలను అయితే వింటూ, నాకు కూడా కావాల్సింది ఇదే, ఏ నిజం బయటికి రావాలని నేను ఇంత నిర్ణయం తీసుకున్నానని అక్కడే నిలబడి వింటూ ఉంటాడు. అంతలో ఇక వస్తారా, ఎవరండి, ఎవరు మనో నాన్న అని అడుగుతూ ఉంటే, ఇక అనుపమ, పెద్దమ్మ అసలు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా లేదా, అయినా నువ్వెందుకు వచ్చావు అసలు చెప్పొద్దు అని అంటుంటే, ఇక వాళ్ళ పెద్దమ్మ, అయినా ఇంకా ఎన్ని రోజులని దాచిపెడతావు అనుపమ, ఈ నిజం ఈ రోజు కాకపోయినా రేపైనా తెలియాల్సిందే, అయినా కన్న తండ్రి కొడుకుని దత్తత తీసుకోవడం ఏంటి, ఇది ఎక్కడైనా ఉంటుందా అని గట్టిగా ఉంటుంది. దాంతో ఇక వసుర షాక్ అయ్యి, ఏంటండి మీరు మాట్లాడుతుంది అని అంటుంటే, అదే మనో తండ్రి ఎవరో కాదు, మహేంద్రే మనో తండ్రి, అయినా మనో తన కొడుకే అయినప్పుడు తనని మళ్ళీ తను దత్తత తీసుకోవడం ఏంటి, ఇది ఎక్కడైనా ఉంటుందా, అయినా ఇదంతా నేను చూస్తూ ఉండలేకపోయాను, అందుకే నిజం చెప్పేశాను. అవునమ్మా, మనో తండ్రి ఎవరు అని ఇన్ని రోజుల నుంచి అడుగుతున్నారు కదా, మనో తండ్రి మహేంద్ర అని చెప్పడంతో ఇక పక్కనే నిలబడిన మహేంద్ర కూడా ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి, నేను మనో తండ్రినా, అంటే ఏంటి అసలు ఇదంతా, అనుపమ అనుపమ ఏంటి అని చెప్పి ఇక అలానే షాక్ అవుతూ ఇక ఏం మాట్లాడాలో అర్థం కాక అలానే చూస్తూ ఉంటాడు. ఇక వస్తారా, ఏంటండి మీరు చెప్పేది అని అంటుంటే, అసలు నీకు ముందు ఇదొక క్లారిటీ రావాలంటే అనుపమ గతం గురించి తెలియాలి అని చెప్పి ఇక అనుపమ గతం గురించి, గతంలో ఇక అనుపమ అలాగే మహేంద్ర ఏదో ఒక సందర్భంలో ఒక్కటైనట్టు, ఆ విషయం మహేంద్రకు కూడా తెలియకుండానే ఇక అనుపమ ప్రెగ్నెంట్ అయినట్టు, అలాగే ఇక మను పుట్టినట్టయితే మొత్తం ఏదో అయితే స్టోరీ అయితే చెప్తుంది గతంలోది. దాంతో ఇక మహేంద్ర అయితే, ఇంత జరిగిందా అంటే మను నా కొడుక అని చెప్పి ఇక అలాగే అనుపమ ఇన్ని రోజులు ఎందుకు దాచిపెట్టిందని అలానే చూస్తూ అయితే ఉండిపోతాడు. ఫ్రెండ్స్, ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.